గత 2 రోజుల నుంచి పేర్ని నాని గారు ఏ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మీటింగ్కి వెళ్ళినా సరే చేస్తున్న వ్యాఖ్యలపై ఏ విధంగా రియాక్ట్ అవుతారు అసలు? నమస్కారం, నా పేరు బర్రే శంకర్రావు. నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తని. పేర్ని నాని గారు చీకట్లో చేసే పనులు పగటిపూట కనపడవు. అదొక విధంగా అంతా రప్పాలాడిద్దామని అంటున్నారు. గౌరవ మాజీ మంత్రివర్యులు, మీరు గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉన్నది. మీరు గత సంవత్సరం ప్రభుత్వ పరిపాలనలో మీరు రప్పాలాడిచ్చారు కాబట్టే, మీరు చీకట్లో చేసిన పనులు కాబట్టే మీరు ఈ రోజున 11 సీట్లకు పడిపోయారు. ముఖ్యంగా తెలుసుకోండి, నేను మీడియా మిత్రుల ద్వారాగా నేను మాజీ మంత్రి గారిని ఒకటి అడుగుతున్నాను. ఒక మంత్రి అయ్యుండి భారత రాజ్యాంగం ప్రకారం భారత శిక్షణా స్మృతిలో ఏ విధంగా ఉంటుందో కూడా తెలిసి కూడా మీరు ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో పనికెళ్ళే వ్యక్తి ఉంటాడు చూసారా, రోజువారీ కూలి చేసుకునే వ్యక్తిలాగా మాట్లాడతాం. హాస్యాస్పదంగా ఉంది బ్రదర్, వెరీ ఫూలిష్నెస్. ఇది ఒక మంత్రి నీ స్థాయికి తగ్గట్టు నువ్వు మాట్లాడలా. చీకట్లో చేసే పనులు ఇంకొకటి కూడా ఏంటంటే బ్రదరు, నేను మీడియా ముఖ్యంగా తెలియజేయదలుచుకుంటున్నా. మీ మంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖండించాలి. పోయినసారి మీరందరూ కూడా మాట్లాడిన మాటల మూలానే మనం ఇట్లాగా డిఫెన్స్ అయిపోయాము. తెలుగుదేశం పార్టీ అధికారం రావటం కారణం మీ యొక్క మాట దురుసు, నోటి దురుసు. నోటితో మాట్లాడే మాటకి వెనక నుంచి పోయేదానికి తేడా ఉంటుంది. ఎక్కడికక్కడ బుద్ధి జ్ఞానం అనేది ఉంటుంది. ఇంకొకటి కూడా, మనం క్రమశిక్షణ మధ్యలో నుంచి చెప్తే రాదు. తల్లి జన్మనిచ్చిన దగ్గర నుండి, మన పుట్టిన దగ్గర నుండి తల్లిదండ్రులు మనకి క్రమశిక్షణ నేర్పుతారు. అది తెలుసుకోవాలి. ఉదాహరణకి పేర్ని నాని గారిది ఒక భాగం అయితే, నిన్న మా నందిగామ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ రప్పాలాడిస్తాను కానీ నందిగామ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని అన్నాను. బాబు, ఒకటి ఎమ్మెల్సీ అరుణ్ బాబు, మీరు రప్పాలాడిచ్చేది మీరు మాట్లాడి బాగానే ఉంటారు. అక్కడ దెబ్బతినేది ఎవరంటే మా బహుజనులు, బలహీనులు. మీ మాటలిని ముందుకెళ్ళేది కూడా దళితులు. ఎందుకంటే వారిని మీరు గమనించాలి. మీ ఇష్టానుసారం కూడా మాట్లాడి వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఒక రిపోర్టర్ అయ్యుండి ఒక టీవీ డిబేట్లలో పాల్గొనే వ్యక్తి అమరావతి మహిళల్ని నాకు మాట్లాడటానికి కూడా సిగ్గేస్తుందబ్బా. అసలు ఏంటండి, ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల భాష ఏ విధంగా ఉందంటారు ఈరోజు రాష్ట్రంలో? అసలు ఒకటి మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని అడుగుతున్నానండి. వారు మార్పు కోరుకోవాల్సింది పోయి విజనరీ లీడర్ మీద పడుతున్నారు. మార్పు కోరుకోవాల్సింది ఎవరో? జగన్మోహన్ రెడ్డి, వారి దగ్గర ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. వాళ్ళు మార్పు కోరి మేము చేసిన బుద్ధి తక్కువ పనేంటి, మేము ఏం చేయటం మూలాన ఈరోజు 11గా మారిపోయాం అనే దాన్ని గంగలో వదిలేసి, గాలికి వదిలేసి వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లాగా ఉన్నాయంటే, ఇంకా మార్పు అనేది లేకపోగా ఇంకా వాళ్ళు మితిమీరిన మాటలతో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎంతో విజనరీ విధంగా రాష్ట్రానికి అనేకమైనటువంటి పెట్టుబడులు పెట్టించి, అనేకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలను తెప్పించి అమరావతిని సస్యశ్యామలమైన రాష్ట్రంలో అమరావతిగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన తల్లికి వందనం అనే కార్యక్రమంలో మన విద్యాశాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు పాటుపడి ప్రజలకి అభివృద్ధి పదంలో ఏ విధంగా నడిపించాలనే పనిలోనేమో అధికార గణం, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వారి మంత్రులు, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్, ఉమ్మడి ఎన్డీఏ గవర్నమెంట్ చేసే పనులు అభివృద్ధి పదం మీద వాళ్ళు మనసు పెట్టి లగ్నమే పనిచేస్తుంటే వీళ్ళు అవాకులు చవాకులు పేలటం, రాత్రిపూట చేస్తే పగులు కంటికి కనపడదు. అంటే వీళ్ళు రాత్రిపూట చేయాలంటే వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి నాయకుల్ని అధికారం లేనప్పుడే ఈ విధంగా మాట్లాడుతున్నారంటే అధికారంలో ఉండగా వాళ్ళు ఎన్ని చేసి ఉంటారు? వాళ్ళు అన్నీ చేయబట్టే కదా ఈ రోజున వాళ్ళు 11 సీట్లకి పరిమితం అయిపోయారు.